హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్. ఈరోజు మనం ఏఐ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఏఐ ఏంటి ఈ మధ్య కాలంలో ఏఐ గురించి ఎక్కువగా టాపిక్స్ వస్తున్నాయి. మనం ఎక్కడ మార్కెట్లో చూసినా కూడా ఏఐ గురించి మన డిస్కషన్స్ అనేటువంటి చాలా జరుగుతున్నాయి కదా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి మార్కెట్లోకి వచ్చేసింది. సో చాలామంది ఎవరైతే ఐటీ డెవలపర్స్ ఉన్నారో లేదా ఐటీలో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఏఐ వైపు చూస్తున్నారనే విషయం చాలామందికి తెలుసు. అయితే మన సర్వీస్ నో కూడా ఏఐని తీసుకొచ్చేసింది. ఏఐ కూడా మన సర్వీస్ నోలో ఉంది. బయట ఉండేటువంటి ఏఐకి మన ఏఐకి మనకు డిఫరెన్సెస్ ఏంటి, లేదా అసలు మన సర్వీస్ నోలో ఏఐ అనేటువంటిది ఎక్కడ పనిచేస్తుంది ఏంటనేటువంటిది ఈ వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా? అసలు ఈ సర్వీస్ నో లోపల ఏఐ అనేటువంటిది ఎలా మన కేటగిరీస్ అయిపోయింది, అసలు ఎన్ని రకాలుగా ఏఐస్ అనేటువంటిది రావడం జరిగింది, ఎలా ఉన్నాయి ఏఐస్ అనేటువంటిది, ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి అనేటువంటి మొత్తం డీటెయిల్స్ అనేటువంటిది ఈ వీడియోలో మీ అందరికీ నేను చెప్పబోతున్నాను. ఓకేనా? సో ఈ వీడియోను ఫస్ట్ నుండి ఎండ్ దాకా చూసే ప్రయత్నం చేయండి. సర్వీస్ నో ఏఐ అప్లికేషన్స్. సో మన సర్వీస్ నోలో ఏఐ అనేటువంటిది ఏదైతే ఉందో అది 4 కేటగిరీస్గా డివైడ్ చేయబడిందండి. ఆ 4 కేటగిరీస్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వర్చువల్ ఏజెంట్. సో మనం వర్చువల్ ఏజెంట్ ద్వారా మనం ఏదైతే చాట్బాట్ ద్వారా మనం ఏదైతే చేస్తామో అవన్నీ కూడా ఏఐ కిందకి వస్తాయట. సో ఫస్ట్ మనకు వర్చువల్ ఏజెంట్ రూపంలో వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ప్రిడిక్టివ్ ఇంటెలిజెన్స్ అంటారు. సో ఈ ప్రిడిక్టివ్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. సో ప్రిడిక్టివ్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా మనకు ఏఐ అనేటువంటి సర్వీస్ నోలో ఉంది. అనామలీ డిటెక్షన్ అని ఒకటి ఉంది. అండ్ అనామలీ డిటెక్షన్తో పాటుగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రికమెండేషన్ ఇంజన్ అంటారు. సో రికమెండేషన్ ఇంజన్ ఇలా మనకు 4 టైప్ ఆఫ్ కేటగిరీస్ అయితే ఏఐలో డివైడ్ చేయడం జరిగింది. అది కూడా మన సర్వీస్ నోలో ఉండేటువంటి ఏఐలో. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఈ ఒక్కొక్క దాని గురించి ఎక్కడెక్కడ నిజంగా ఈ పర్టికులర్గా మనం ఏదైతే వర్చువల్ ఏజెంట్ కానీ మనం ప్రిడిక్టివ్ ఇంటెలిజెన్స్ అని కానీ అనామలీ డిటెక్షన్ అనేటువంటిది కావచ్చు, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి రికమెండేషన్ ఇంజన్ అనేటువంటిది ఏదైతే ఉందో వీటన్నిటి గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. ఎక్కడ ఉంటాయి, అసలు ఎలా చేస్తాయి అనేటువంటిది మనం ఏఐ ద్వారా మనం దీన్ని మనం చూస్తామనేటువంటి దాన్ని మనం మాట్లాడుకుందాం. ఓకే, సరే. ఫస్ట్ మనం మాట్లాడుకుంటే వర్చువల్ ఏజెంట్ అంటున్నారండి. అసలు వర్చువల్ ఏజెంట్ అంటే ఏంటి? సో రియల్ టైంలో జరిగేటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ని చెప్తాను. సో దాన్ని మనం వర్చువల్ ఏజెంట్ ద్వారా నిజంగా సర్వీస్ నోలో వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది ఏం పనిచేస్తుంది, ఎక్కడ మనకు యూజ్ అవుతుంది అనేటువంటి క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో దానికి ఏంటంటే నా ఎగ్జాంపుల్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు ప్రాక్టికల్గా నేను చూసినటువంటి రియల్ టైంలో చూసినటువంటి ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. సో దీనిలో ఏంటంటే రీసెంట్గా నేను జియో నెట్వర్క్ వాడుతున్నాను. సో జియో నెట్వర్క్ వాడినప్పుడు ఏంటంటే నాకు ఒక రౌటర్ యొక్క ప్రాబ్లం వచ్చింది, ఇంటర్నెట్ అనేటువంటి రావట్లేదు. సో నేను వెరిఫై చేశాను ఆ రౌటర్ సంబంధించినటువంటి ఏదైతే జియోకి సంబంధించినటువంటి యాప్ ఉంటుందో దానిలో వెతికాను. ఎక్కడైనా కస్టమర్ కేర్ నెంబర్ కనబడుతుందేమో, కస్టమర్ కేర్ నెంబర్ కాల్ చేద్దాము, లేదా టికెట్ క్రియేట్ చేయడానికి ఏదైనా ఆప్షన్ ఉందేమో అని వెతికాను. బట్ ఎక్కడా కూడా టికెట్ క్రియేట్ చేయడానికి ఆప్షన్ లేదు, అదేవిధంగా కస్టమర్ కేర్ కాల్ చేయడానికి కూడా ఆప్షన్ అయితే లేదు. సో మేబీ ఉండొచ్చు, బట్ నాకు కనబడలేదేమో తెలియదు, కానీ బట్ నేను చూసినప్పుడు అయితే ఇక్కడ లేదు. సరే, ఎనీవే ఇక్కడ నాకు నా ఏఐ ప్రకారంగా నేను ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను అనుకున్నా దానికి రిలేటెడ్గా ఉండేటువంటిది నేను మీకు ఇక్కడ కాన్సెప్ట్ క్లారిటీ ఇస్తాను. చూడండి, అక్కడ ఏముంది అంటే ఒక చాట్బాట్ ఉందండి. సో మీకు హెల్ప్ కావాలంటే యూ జస్ట్ క్లిక్ ఆన్ ఇట్ అని ఒక చాట్బాట్ ఉంది. ఆ చాట్బాట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం జరిగింది అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఏం చేస్తుంది, మనకు గైడ్ చేస్తుంది. సో ఏం గైడ్ చేస్తుంది, మీ ప్రాబ్లం ఏంటని అడిగింది. సో నా ప్రాబ్లం చెప్పగానే ఏమైపోయింది అంటే సో డీటెయిల్స్ ఇచ్చేసి ఒకసారి డీటెయిల్గా ఇచ్చేసింది ఇన్ఫర్మేషన్. ఒకసారి మీరు స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి మీ రౌటర్ను, అండ్ గ్రీన్ లైట్ వచ్చిందా లేదా, ఇలా మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చిందండి. స్టిల్ ప్రాబ్లం రిజాల్వ్ అయిందా లేదా అని అడిగింది. కాలేదు అన్నాను. అనగానే ఇమ్మీడియట్గా మనం ఇచ్చినటువంటి ఇష్యూస్తోని ఆటోమేటిక్గా అదే టికెట్ క్రియేట్ చేసి ఇచ్చింది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది చాట్బాట్ రూపంలో వస్తుంది. మన సర్వీస్ నోలో కూడా ఆ చాట్బాట్ అనేటువంటిది ఎండ్ యూజర్కు సింపుల్గా అతని యొక్క ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అతని ఇష్యూస్ని తీసుకొని ఐదర్ అక్కడ టికెట్ క్రియేట్ చేయడమా, లేకుంటే నార్మల్గా ఎండ్ యూజర్కు అది రిజల్యూషన్స్ అనేటువంటిది ఇవ్వడమా అనేటువంటిది డెసిషన్ అయితే చేయొచ్చు. అది దేని ద్వారా చేస్తుంది, వర్చువల్ ఏజెంట్ ద్వారా చేస్తుంది. అది ఒక రకమైనటువంటి కాన్సెప్ట్. ఓకే, మరి రెండవది వచ్చేసి ప్రిడిక్టివ్ ఇంటెలిజెన్స్ అన్నారు. సో ప్రిడిక్టివ్ ఇంటెలిజెన్స్ అంటే అర్థం ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక డివైస్ తీసుకున్నానండి, లేదు నాకు నా ఆర్గనైజేషన్లో కొన్ని కంప్యూటర్స్ ఉన్నాయనుకుందాం.
సో లేదా కొన్ని సర్వర్స్ ఉన్నాయనుకుందాం. ఈ సర్వర్స్ అనేటువంటిది మెయింటైన్ చేస్తున్నప్పుడు మన సర్వీస్ను ఏం చేస్తుందట అంటే ఆ డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసుకుంటుంది. సపోజ్ నేను ఒక సర్వర్ ఉంది, సో విండోస్ సర్వర్ అనే ఒక సర్వర్ ఉంది. ఆ సర్వర్ని నేను యూజ్ చేస్తూనే రన్ చేస్తున్నప్పుడు ఏంటంటే సర్వర్కి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ని తీసుకుని దాన్ని మానిటర్ చేసేసి సో నెక్స్ట్ లెవెల్లో ఏంటి ఫర్దర్గా ఎన్ని రోజుల్లో ఆ సర్వర్ అనేటువంటిది డౌన్లోకి వచ్చేస్తుంది, అంటే వర్క్ చేయడం అనేది ఆపేస్తుంది అనేటువంటి డీటెయిల్స్ కూడా దేని ద్వారా ఇస్తుందట, ప్రెడిక్టివ్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ద్వారా మనకి ఇస్తుంది. సో ఈ విధంగా ఇటువంటి ఏరియాలో కూడా సపోజ్ ఇప్పుడు మీరు ప్రింటరే తీసుకున్నారు. సో ప్రింటర్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది, ఒక 1 year or 2 years దానికి లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది అనుకుందాం. సో 1 year తర్వాత నెక్స్ట్ ఏం జరగాల, సో ఎలా మనం ఎప్పుడు మెయింటెనెన్స్ అనేటువంటి వెళ్ళాలి, ఎప్పుడు మెయింటెనెన్స్ అనేటువంటి చేసుకుంటే మనకు మళ్ళీ ఆ ప్రింటర్ కానీ లేదంటే ఏదైతే డివైస్ ఉందో అది మళ్ళీ మెయింటెనెన్స్లోకి వస్తుంది, పర్టికులర్ వర్కింగ్లోకి వస్తుంది అనేటువంటి మొత్తాన్ని కూడా ఈ ప్రిడిక్టివ్ ఇంటెలిజెన్స్ ముందే గమనిస్తుంది అని అర్థం. మన భాషలో చెప్పుకోవాలంటే ప్రిడిక్షన్ అంటే అర్థం ఏంటి, సో ముందే ఐడెంటిఫై చేస్తుంది, ఆ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని ముందే ఐడెంటిఫై చేసి మనకు కాషన్ లాగా ఇస్తుంది. ఓకే, సో ఇది జరగబోతుంది, మీరు ముందే ఆల్టర్నేటివ్ అనేటువంటిది ఆలోచించుకోండి అని ముందే చెప్తుంది. సరే ఓకే, ఇక్కడ వరకు ఓకే బాగానే ఉంది. సో మరి నెక్స్ట్ వచ్చేసి అనామలీ డిటెక్షన్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి. అనామలీ డిటెక్షన్ అంటే అర్థం ఏంటి అంటే సపోజ్ సడన్గా ఏదైనా ఇష్యూ అనేటువంటి రేజ్ అయింది అనుకుందాం. జస్ట్ లైక్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక సర్వర్ వాడుతున్నాను. సో సర్వర్ అనేటువంటిది నాకు ఏదైతే వెబ్ సర్వర్ వాడుతున్నానో సడన్గా వెబ్ సర్వర్ అనేటువంటిది పనిచేయడం మానేసింది లేదా డ్రాప్ అయిపోయింది, డౌన్లోకి వచ్చేసింది అనుకుందాం. ఇమీడియట్గా ఏం కావాలి, మనకు ఒక ఇంటిమేషన్ అయితే ఇవ్వాలా లేదా? సో ఆ ఇంటిమేషన్స్ అనేటువంటిది అంటే మనం ముందే కాషన్ చేస్తుంది అక్కడ. సో ఏదైనా మాల్వేర్స్ కానీ కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ కనుక వచ్చాయనుకోండి, రాగానే ఇమ్మీడియట్గా యూజర్కు కానీ లేదా డెవలపర్ ఎవరైతే ఉన్నారో డెవలపర్ కానీ లేదా ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చేస్తుంది, సో ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఇటువంటిది డైరెక్ట్గా అది ఇన్ఫర్మేషన్స్ పంపిస్తుంది. దీన్ని అనామలీ డిటెక్షన్స్గా చెప్పుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రికమెండేషన్ ఇంజన్స్ అన్నారు. ఈ రికమెండేషన్ ఇంజన్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు సపోజ్ నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నానండి. కంపెనీలో పనిచేస్తున్నప్పుడు నాకు ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే నా యాక్టివిటీస్ ప్రకారంగా అంటే నేను చేస్తున్నటువంటి పనుల ప్రకారంగా నేను కొన్ని కోర్సెస్ అనేటువంటిది నేర్చుకోవాలా. నవ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లోనే కావచ్చు లేదంటే ఏదైనా మనకు ప్లాట్ఫామ్ అనేటువంటి దానిలో కొన్ని కోర్సెస్ రికమెండేషన్స్ ఉన్నాయనుకుందాం. అంటే మనం చేసే యాక్టివిటీ ప్రకారంగా మనం ఏదైతే యాక్టివిటీస్ చేస్తున్నామో, సపోజ్ నేను ఇంటిగ్రేషన్ చేస్తున్నాను, సో లేదా నేను CMD మీద వర్క్ చేస్తున్నాను లేదా ఇంకేదైనా FSM అనేటువంటి మాడ్యూల్ మీద వర్క్ చేస్తున్నాను. సో నేను చేసే యాక్టివిటీకి తగ్గట్టుగా ఏం చేస్తుంది, అది మనకు కోర్సెస్ను రికమెండ్ చేస్తుంది. సో ఈ కోర్సెస్ మీరు చేయాలి, చేస్తే బాగుంటుంది. లేదు ఇదే కాకుండా మనకేంటంటే సపోజ్ ఒక ఇష్యూస్ వచ్చాయనుకోండి, సో ఏదైనా టికెట్స్ క్రియేట్ అవుతున్నాయనుకోండి, సో ఏది ముందుగా మనం రిజాల్వ్ చేయాలంటే హై ప్రయారిటీ ఉన్నటువంటి టికెట్స్ను మనం రిజాల్వ్ చేయాలి, అవునా? సేమ్ ఇక్కడ కూడా దీన్ని ఏం చేస్తుందంటే ఎక్స్ప్లోర్ చేస్తుంది. మనం మొత్తంగా రికమెండేషన్ ఇంజన్స్ అంటారు వీటిని. అంటే మనం ఏది చేయాలనేటువంటి ముందే రికమెండ్ చేసి పెట్టుకునేటువంటి దాన్ని రికమెండేషన్ ఇంజన్స్ అంటారు. సో ఇవన్నీ కూడా మన సర్వీస్ను AI ద్వారా చేసేటువంటి యాక్టివిటీస్. అవన్నీ కూడా యాజ్ ఏ డెవలపర్గా మనమే చేయబోతున్నాం. సో దీనికి పెద్దగా మనకు స్క్రిప్టింగ్ అనేటువంటి అవసరం లేదు. సో సింపుల్ వేలో మనం కొన్ని చాట్బాట్ యొక్క కాన్ఫిగరేషన్స్ యూస్ చేసుకొని అదేవిధంగా కొన్ని రకాల ఫ్లోస్ డిజైన్ చేసుకొని మనం సింపుల్గా ఎండ్ యూజర్ ఏదైతే ఉంటుందో ఆ ఎండ్ యూజర్ ఎలా వర్డ్ ఇస్తున్నాడు, ఆ ఎండ్ యూజర్ తగ్గట్టుగా మనం ఎలా రిప్లై ఇవ్వాలి అనేటువంటి మొత్తాన్ని కూడా మనమే క్రియేట్ చేయబోతున్నాం. అంటే ఏఐని మనమే సర్వీస్ నోలో క్రియేట్ చేయబోతున్నాం. సో దీనికి సర్వీస్ నో అనేటువంటి మనకు హెల్ప్ చేస్తుంది. కొన్ని ప్లగిన్స్ రూపంలో కొన్ని ప్లగిన్స్ యాక్టివేట్ చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇంత సింపుల్గా సర్వీస్ నో AI అనేటువంటిది ఉంది. మనకు వచ్చేటువంటి సర్వీసెస్ ఇవి ఉన్నాయి. అండ్ ఇంకా మనం ఫర్దర్గా ముందు స్టెప్లోకి వెళ్తే సర్వీస్ నో ఇంకేం చెప్పింది అంటే సర్వీస్ నౌ AI అనేటువంటి ఒక ప్లగిన్ అనేటువంటిది ఇచ్చింది. ఆ ప్లగిన్ కనుక యాక్టివేట్ చేసుకుంటే సో సింపుల్గా మనం ఎక్కడైతే డెవలపర్ సంబంధించినటువంటి కోడింగ్ రాయాలనుకోండి, ఆ కోడింగ్ కూడా ఆటోమేటిక్గా ఆ కోడ్ ఏరియాలోకి వెళ్ళి సో క్యాన్వాస్లోకి వెళ్ళేసి అక్కడ ఏదైతే మనకు స్క్రిప్ట్ రాసేటువంటి ప్లేస్లోకి వెళ్ళేసి డైరెక్ట్గా ఐ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ అనేటువంటి కొంచెం ఆ క్వెరీ అనేటువంటి మనం ఇస్తే ఆటోమేటిక్గా మనకే స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తుంది. అంత సింపుల్గా అయిపోయింది మన సర్వీస్ నౌ.
కాబట్టి ఏఐని పూర్తిగా అర్థం చేసుకోగలిగితే ఫర్దర్ ఫ్యూచర్లో మనకు ఏఐ మీద మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేటువంటి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ముందు నేర్చుకోవడం ఏదైతే ఉందో దానివల్ల ఆపర్చునిటీస్ పెరుగుతాయి. కోర్స్ ఇప్పుడు ఏఐ అనేటువంటిది వచ్చింది సర్వీస్ నోలో, అంటే కంపెనీస్ కూడా ఏఐని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాయి. సో ఏఐని ఇంప్లిమెంట్ చేసుకోవడం అంటే యాజ్ ఏ డెవలపర్గా మనమే ఒక ఎండ్ యూజర్కు ఒక ఏఐ లాగా మనం క్రియేట్ చేసేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఏఐ క్రియేషన్స్ అంటారు. సో ఈ ఏఐ క్రియేషన్స్ అనేటువంటిది సర్వీస్ నౌను నేర్పించడమే కాకుండా విత్ ఏఐ ద్వారా మనం ఎలా అయితే ఒక ఎండ్ యూజర్ కనుక సింపుల్గా క్వశ్చన్ అడిగితే అతనికి ఎలా ఆన్సర్ ఇవ్వాలి ఏంటి అనేటువంటి మొత్తాన్ని కూడా సో నేను మన ట్రైనింగ్లో చెప్పబోతున్నాను. ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో అయితే ఈ వీడియో చూసేవాళ్ళు మీరు కొత్తగా సర్వీస్ నోలోకి రావాలనుకున్నా లేదంటే కొత్తగా ఐటీలోకి రావాలనుకున్నా వాళ్ళందరికీ నేను చెప్పే సలహా ఏంటంటే సర్వీస్ నోలో ఐటీఎస్ఎం అడ్మిన్ అండ్ డెవలప్మెంట్తో పాటుగా ఏఐ అనేటువంటిది నేర్చుకోండి. తప్పకుండా మీకు ఫర్దర్ ఫ్యూచర్లో దీని మీద డిమాండ్ పెరుగుతుంది. సో కంపెనీస్ కూడా ఏఐ ఏదైతే డెవలప్ చేస్తున్నారో వాళ్ళకు బెటర్ ఆపర్చునిటీస్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఐ థింక్ ఈ వీడియో అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది మన వీడియోని చూస్తున్నారు, మన ఛానల్ కూడా చాలామంది ఫాలో అవుతున్నారు. మనకు డెవలపర్ సంబంధించినటువంటి వీడియోసే కావచ్చు, అదేవిధంగా సబ్జెక్ట్ సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూస్తున్నారు. కానీ చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. ఎవరైతే సర్వీస్ నో వీడియోస్ అన్నిటిని ఫాలో అవుతున్నారో మన ఛానల్లో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరందరూ కూడా ఫాలో అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. జస్ట్ లైక్ సో వీడియోని వాచ్ చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ నోటిఫికేషన్స్ అనేటువంటిది రావాలి. నెక్స్ట్ ఫర్దర్గా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ఉండాలి అంటే సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నచ్చితే మాత్రం కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఏదైనా క్వైరీస్ ఉన్నా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయొచ్చు. మీరు ఏ చిన్న విషయం ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మీ అందరికీ ఆన్సర్ ఇస్తాను. సో థ్యాంక్ యూ. బాయ్.